When we ask a question, what do you do for a living? నువ్వు జీవించడానికి ఏం చేస్తావు ఉన్నావు అని అంటే we give an answer కదండి. Some of us we say, నేను టీచర్ అండి, నేను నర్స్ అండి, నేను డాక్టర్ అండి, నేను బిజినెస్ మ్యాన్ అండి, నేను లెక్చరర్ అండి, ప్రొఫెసర్, వాట్ ఎవర్ యూ డూ, గివ్ అన్ ఆన్సర్. బట్ వాట్ ఆర్ యూ లివింగ్ ఫార్? నువ్వు ఎందుకు కొరకు జీవిస్తావు? నీ పర్పస్ ఏంటి? నీ పర్పస్ నువ్వు ఫుల్ఫిల్ అసలు గుర్తించావా? Did you know that you have a purpose in life? This bottle has a purpose, mic has a purpose, tablet has a purpose, light has a purpose, fan has a purpose. What is the purpose of life? నీ జీవితం ఒక్కసారి ఇదే రోజు ఇప్పుడు ఈ క్షణంలోనే just look back at your life. Just look back. I am 49 years old now. I can look back into my life and I can see what I have done, what I have achieved. నా పర్పస్ నేను చేశానా లేదా అని నేను చెప్పగలను ప్రియులారా. Can you do that? Can you look at your own life, look back and say, దేవుడు నాకు ఇచ్చిన పర్పస్ ఇది, నేను అది ఫుల్ఫిల్ చేస్తా ఉన్నా. నీ పర్పస్ ఏంటి అసలు? ఓ ఈ ఉద్యోగం అంటావు, ఆ ఉద్యోగం అంటావు, ఈ బిజినెస్ అంటావు, ఆ బిజినెస్, ఆ ఇల్లు కట్టుకోవాలి, ఈ స్థలం కొనాలి, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, వాళ్ళు వీళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు, ఆ ఊరు వాళ్ళు, వీళ్ళు. ఎందుకు ప్రియులారా? నీకు కష్టం వస్తే నీకు అన్నం ఆకలైతే నీవు పచ్చడి నీవు తింటావు తప్ప వేరెవరు ఆదుకోరు ప్రియులారా. కెన్ యూ స్లో డౌన్ ఇన్ లైఫ్ అండ్ జస్ట్ ఫోకస్ అపాన్ యువర్ సెల్ఫ్? అట్లాంటి సెల్ఫిష్నెస్ అని గురించి చెప్పట్లేదు ప్రియులారా నేను, బట్ ఐ వాంట్ అస్ టు ఫోకస్ ఆన్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. కొన్నిసార్లు ప్రియులారా సాతాను మనల్ని మభ్య పెట్టేస్తావు. నువ్వు 2 ఐటమ్స్ కొనడానికి రిలయన్స్ ట్రెండ్స్కో, రిలయన్స్ మార్ట్కో, వాల్మార్ట్కో, ఫ్లిప్కార్ట్కో ఎక్కడికి వెళ్తావు? ఎన్ని ఐటమ్స్ ఉంటాయండి మన లిస్ట్లో? 2 ఐటమ్స్, టీ పొడి, కాఫీ పొడి, 2 ఐటమ్స్ కొరకు పోయింటామో, కనిపించినామని కొనుక్కొని వస్తాం. పోయిందేమో 200 రూపాయలు ఖర్చు పెట్టడానికని పోయింటాము, 2000 రూపాయలు బిల్లు కట్టేసి వస్తాం. ఆ తెచ్చిన 20 ఐటమ్లలో 4 నెలల వరకు వాడవు. ఎందుకంటే ఆ క్షణంలో నీకు అనిపించింది అంతే. అది ఆ క్షణంలో దట్స్ అ బిజినెస్ టాక్టిక్. నువ్వు కొంటావు, వాడవు, చిట్ట చివరికి చూస్తే ఎక్స్పైరీ డేట్ అయిపోతే పడేస్తావు. Satan is cheating us. Let's open our eyes. ఓబెదెదోము ఇంట్లో 3 నెలలు ఉండి ప్రపంచాన్ని తలక్రిందులు అనగా రాజు కూడా ఆలోచింపచేసేంత ఆశీర్వాదాలు 3 నెలల్లో పొందుకోగలిగితే మనం దేవుని వెంబడించి 20-30 సంవత్సరాలు అవుతా ఉంది. వాట్ ఈస్ అవర్ లైఫ్?